యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి 4వ మాటను ఈ రోజున మనం ధ్యానించేద్దాం. ఈ మాటను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా మంది ఈ మాటను తప్పుగా అపార్థం చేసుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుని ప్రజలారా, దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆ కొన్ని మాటలను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. యేసు పలికిన ఈ లేఖన భాగము 22వ కీర్తన 1వ వచనంలో నుంచి ఆయన పలకడం జరిగింది. అయితే దేవుని ప్రజలారా, ఈ 4వ మాటలో నుంచి నేను ఒక 4 విషయాలు చెప్తాను. అందులో మొదటి మాట, మన జీవితాల్లో మనం ఏం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాటలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని దేవుడు నాకు మరొకసారి చూపించి, ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవా యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టావు ఎందుకని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా కుమారుని చెయ్యి విడిచిపెట్టాను కానీ నా కుమారుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. దేవుని ప్రజలారా, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యిని ఆయన కలువరి శిలువలో విడిచిపెట్టినప్పుడు దానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి మనం ముందుకు వెళ్ళి ధ్యానం చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తండ్రి అనే దేవుని యొక్క చెయ్యిని విడిచిపెట్టలేదండి. నేను ఎలాగా మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడతారని, యేసుక్రీస్తు ప్రభువారు భయంకరంగా సిలువలో హింసించబడతారని, యేసుక్రీస్తు ప్రభువారి మీద దేవుడు అనేకమైనటువంటి విషయాలను ఆయన మోపుతాడని ఆయనకి తెలిసినా గాని ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయము 43, 44 వచనాలు చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునిగాక అని ప్రార్థన చేశాను. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఆయన చెయ్యి తండ్రి విడిచిపెట్టేస్తాడు, అటువంటి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళవలసి వస్తుందని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఇబ్బంది పడ్డారు, ఆయన తండ్రిని వేడుకున్నారు. ఆయన చెప్పారు, అయినా దేవా నీ చిత్తమే సిద్ధించునిగా. బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అనే దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తన తండ్రి చెయ్యిని విడిచిపెట్టలేదు. లేకపోతే తన తండ్రి చిత్తమును చెయ్యటానికి తన యొక్క ఆలోచనను ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదండి. దేవుని ప్రజలారా, ఈ మొదటి పాయింట్లోంచి నీవు నేను నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినట్లుగా తండ్రి అనే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. కానీ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టాడేమో అలాంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలో తెలుసా? నీవు నీ దేవుడిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా మనం చూసినట్లయితే చాలా మంది, యోబు తన జీవితం పరిస్థితులన్నీ చూస్తే దేవుడు తనని విడిచిపెట్టేశాడేమో అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు. కానీ యోబు మాత్రము తన దేవుడిని విడిచిపెట్టలేదు. బైబిల్లో మీరు చాలా మందిని చూడండి, వారి జీవితాల్లో దేవుడు వారిని విడిచిపెట్టాడు అలాంటి సిచ్యువేషన్స్ గుండా వారు వెళ్ళినప్పటికీ వారు మాత్రము వారి యొక్క ప్రార్థన జీవితాన్ని, దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని, వారు దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని వారు ఎక్కడ విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆయన తన తండ్రి చెయ్యి విడిచిపెట్టలేదు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో, అలాంటి శోధన గడియలలో, అటువంటి క్లిష్టమైన స్థితిగతుల్లో, అటువంటి ఇబ్బందికరమైనటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టినప్పటికీ యేసు తండ్రి చిత్తాన్ని చేయటానికి ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు. దానినే తండ్రి యొక్క చెయ్యి విడిచిపెట్టకుండా ఉండటం. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. యేసు ప్రభువుని విడిచిపెట్టినట్లుగా సిలువలో ఆ క్షణాన్ని యేసుని ఆయన విడిచిపెట్టినట్లుగా నేను విడిచిపెట్టడు. కానీ నీ జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా నువ్వు కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆ టైంలో నీ దేవుడిని మాత్రము నువ్వు విడిచిపెట్టద్దు. మొట్టమొదటిగా తండ్రి అనే దేవుడు యేసు యొక్క చెయ్యి విడిచినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తండ్రి యొక్క చెయ్యిని, ఆయన చిత్తాన్ని ఆయన విడిచిపెట్టలేదు.
సో రెండవ పాయింట్ ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి కొంచెం సమయాన్ని కేటాయించాలి. మొట్టమొదటిగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన శరీరుడిగా జీవించి ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అనేక మంది ఆయన మీద అనేకమైనటువంటి నేరములను మోపారండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువుపరచగలరు, మీలో ఎవరు స్థాపించగలరు, మీలో ఎవరు కనుక్కొనగలరు అని ఆయన ఒక సవాలు విసిరినప్పుడు ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా ఆయన మీద ఏ పాపమును కనుగొనలేకపోయారు ఆయన ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో. అయితే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి ఆయన మీద వారు వేసినటువంటి నిందలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేను రాజుని అని చెప్పుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేవాలయం పడగొట్టి నేను 3 దినాల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించానని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను దేవునితో సమానునిగా ఎంచుకున్నారని, యేసుక్రీస్తు ప్రభువారు పాపములు క్షమించే అధికారము ఆయనకు కలిగి ఉంది, అనేకులు పాపములు క్షమిస్తున్నారు గనుక వారు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి, ఆయన్ని చంపటానికి, ఆయన మీద నిందించటానికి వారు పూనుకొన్నారు. అదేవిధంగా అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నవాడును, అబ్రహాము కూడా నన్ను చూడాలనుకున్నాడు అని పలికినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల వారు అభ్యంతరాన్ని వారు కనపరిచారు. నేను దేవుని కుమారుడను అని చెప్పుకోవడం వల్ల వారు ఇబ్బంది పడ్డారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి, వాడే నిత్య జీవము గలవాడు అని చెప్పినప్పుడు వారికి ఆ మాట అభ్యంతరకరంగా అనిపించింది. ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వీరి దెయ్యములకు అధిపతి అని చెప్పి దేవుని మీద వారు నిందను మోపడానికి ప్రయత్నం చేశారు. నేను మోషే కంటే గొప్పవాడనను ఆయన చెప్పుకున్నారు. దీంట్లో ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇందులో అనేకమైన విషయాలు ఆయన చెప్పుకున్న ప్రతిదీ కూడా సత్యమే. అయితే వీరందరూ వాటి దేవుని మీద నిందలుగా, అవన్నీ తప్పుగా ఆయనను చంపాలని, ఆయనను దూషించాలని, ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట, ఆయన తన గురించి తాను చెప్పుకున్న ప్రతిదీ అది సత్యము. దాంట్లో ఏది కూడా తప్పుగా ఎంచబడలేదు. అయితే దేవుని ప్రజలు ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఆయన వేసినటువంటి సవాలుకు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఆయన వేసినటువంటి ఆ సవాలుకు ఏ మానవుడు కూడా ఆయన మీద పాపమును మోపలేకపోయారు, ఆయనలో పాపమును కనుగొనలేకపోయారు. బైబిల్ ఏ విధంగా చెప్తుంది? పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. మానవుడు ఎవ్వడు కూడా ఆయన మీద ఏ పాపమును కూడా మోపలేకపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడానికి రెండవ కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఈ లోక పాపములను ఆయన కుమారుడైన యేసు మీద ఆయన మోపాడు. పాపము చూడనొల్లని దేవుడు, పాపమును సహించని ఆ పరిశుద్ధుడైన దేవుడు, పరలోకపు తండ్రి తన కుమారుడు ఎప్పుడైతే సిలువలో పాపముగా చేయబడ్డాడో, ఈ లోకములో ఏ మానవుడు కూడా ఆయన మీద పాపమును కనుగొనలేకపోయాడు, పాపమును స్థాపించలేకపోయారు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు మీద ఆయన లోక పాపములను మోపాడు. ఆయన లోక పాపములను ఎప్పుడైతే తన కుమారులు కనిపించాయో, వెంటనే తండ్రి అయిన దేవుడు న్యాయకర్త తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు. దేవుడు ప్రజలారా, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము, క్రీస్తు మన కోసము శాపమై. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథము 53:10వ వచనము, అతనికి వ్యాధి కలుగజేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఈలో ఏ పాపము లేదు. కానీ తండ్రి అయిన దేవుడు ఈ లోక పాపములను, లోకమును రక్షించుట కొరకు లోక పాపం అంతటిని కూడా యేసు సిలువపై ఆయన మీద మోపి ఉన్నారు. గనుక
పాపముగా శాపముగా చేయబడిన ఆయనను తండ్రి అనే దేవుడు ఆయన న్యాయకర్త గనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్య విడిచిపెట్టడం జరిగింది. ఈ రోజున నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు శాపమై తండ్రి చేత ఆయన విడువబడ్డాడు. దేవుని ప్రజలారా, దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగిన వారమై ఆయనకు సాక్షులుగా జీవించవలసి ఉంది. సో నేను 2 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి అనే దేవుని చేయి విడిచిపెట్టలేదు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడానికి లోకములు ఎవరు ఆయన మీద పాపమును మోపలేకపోయారు, కానీ తండ్రి అయిన దేవుడు లోక పాపములను ఆయన మీద మోపారు. ఆయనలో ఏ పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, కానీ మన కోసం ఆయన శాపముగా ఆయన మీద పాప భారము మోపబడి తండ్రి చేత ఆయన విడువబడ్డాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు విడువబడ్డారంటే మానవుడు వేస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు వారు జవాబై ఉన్నారండి. ఈ రోజున మానవుడు తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన విషయాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ రోజున మానవుని యొక్క హృదయంలో అనేకమైన ప్రశ్నలు దేవుని గురించి, కుటుంబ వ్యవస్థను గురించి, పరిస్థితుల గురించి మానవుడు తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అనేకమైన ప్రశ్నలను కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యి తండ్రి అయిన దేవుడు కలువరి శిలువలో విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, మూడవదిగా మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు వారు జవాబై ఉన్నారు. ఒకరోజు ఆదికాండం మనం చదివినట్లయితే, ఆదికాండంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును తీసుకుని వెళ్తున్నప్పుడు, తండ్రి నిప్పులు కట్టి ఉన్నది కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అక్కడ అబ్రహాం అంటాడు, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు నాయన. ఇస్సాకు ఆ రోజున వేసిన ప్రశ్నకు జవాబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదిగో నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, లేకపోతే నా జీవితంలో ఏంటి ఇలా జరుగుతుంది, లేకపోతే నా జీవితం ఏంటి అని గనక నువ్వు ప్రశ్నించే నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోయినట్లయితే, ఇదిగో యేసు నీ కొరకు కలువరి శిలువలో చెయ్యి విడువబడ్డాడు. ఎందుకంటే నీ ప్రశ్నలకు యేసు ఒక జవాబుగా ఉండాలి గనుక. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యిను తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు జవాబుగా అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? యేసు యొద్దకు వస్తే నీ ప్రతి ప్రశ్నకు ఆయనలో నుంచి జవాబు నీకు దొరుకుతుంది. అది ఏదైనాను, అది శారీరకమైనదైనను ఆత్మీయమైనదైనను, నీవు ఎలాంటి ప్రశ్న కలిగి ఉన్నా ఆ ప్రశ్నకు యేసు యొద్ద మాత్రమే జవాబు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన లోక పాపములను ఆయన మీద వేసుకొని తండ్రి చేత ఆయన విడవబడ్డాడు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి ప్రశ్నలు కలిగి ఉన్నావు? యేసు యొద్దకు వస్తే నీ ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. సో మూడవదిగా ఎందుకు తండ్రి అనే దేవుడు యేసు యొక్క చేయి విడిచిపెట్టాడంటే, మానవుని యొక్క ప్రశ్నలకు యేసుని ఒక జవాబుగా ఉంచాలి కనుక. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అనే దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే, ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన పునరుద్ధానం చెందాలి గనుక. తండ్రి అయిన దేవుడు గనుక యేసు యొక్క చేయి విడిచిపెట్టకపోతే యేసుకు మరణము లేదు. మరణము లేకపోతే ఆయన మరణపు ముళ్ళుని ఎలాగూ విరుస్తాడు? మరణం లేకపోతే ఆయన మళ్ళీ తిరిగి పునరుద్ధానుడిగా ఎలాగూ లెగుస్తాడు? దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యి విడిచిపెట్టడానికి 4వ కారణం ఏంటంటే, మరణపు ముళ్ళును యేసుక్రీస్తు ప్రభు వారు విరవాలి కనుక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనంలో, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇదిగో మృతులను సహితము దేవుడు లేపగలడని చెప్పి ఆ ఆలోచన ద్వారా ఆయన ఏమని రాయబడి ఉందంటే, ఉపమానముగా మృతులలో నుండి తన కుమారుని తిరిగి పొందుకున్నాడట. తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇదిగో సిలువలో ఆయన విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, తన కుమారుడు ఇదిగో మరణమును జయించి తిరిగి లేవాలి గనుక, తిరిగి లేస్తాడు గనుక.
ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన శ్రమలను గురించి ఆయన చెప్తుండేవారు, ఆయన మరణమును గురించి ఆయన ప్రకటిస్తుండేవారు, ఆయన పునరుద్ధానం గురించి ఆయన ప్రకటిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అవమానాన్ని మాత్రమే చూడలేదు, ఆయన శ్రమలను మాత్రమే చూడలేదు, ఆయన పునరుద్ధానాన్ని చూసి అది ప్రకటిస్తూ ఉండేవారు. తండ్రి అయిన దేవుడు కూడా, ఇదిగో నా కుమారుడు చెయ్యి నేను విడిచిపెడితే నా కుమారుడు మరణపు ముళ్ళును విరిచి తిరిగి పునరుద్ధానము చెందుతాడనే ఆ యొక్క నమ్మకముతో యేసు యొక్క చెయ్యిను తండ్రి అయిన దేవుడు సిలువలో విడిచిపెట్టాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. అదేవిధంగా 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనివ్వవు. 32వ వచనం ఈ విధంగా రాయబడింది, ఈ యేసుని దేవుడు లేపెను. సిలువలో ఏ తండ్రి అయితే తన కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడో అదే తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణపు ముళ్ళుని విరిచి ఆయనను తిరిగి తండ్రి అయిన దేవుడు లేపాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీకు పునరుద్ధానం కలగాలని, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీకు నిత్య జీవము రావాలని, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిన్ను పరలోక పౌరునిగా చేయాలని, ఇదిగో నీ జీవితంలో ఏ మరణము నిన్ను ఏలుబడి చేసి నిన్ను భయపిస్తుందో ఆ మరణమును ఆయన ఆ మరణపు ముళ్ళును సిలువలో విరవబడి ఆయన సిలువలు విరిచివేసి ఆయన పునరుద్ధానం చెంది నీ జీవితంలో ఆ మరణము యొక్క ఏలుబడి ఉండకుండా తండ్రి అయిన దేవుడు యేసు యొక్క చేయి సిలువలో విడిచిపెట్టాడు. దీనిని బట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప సమాధానకరమైనటువంటి ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆలోచించు. దేవుని ప్రజలారా, ఈ 4వ మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టడానికి నేను 4 విషయాలు చెప్పాను. అందులో మొదటిది ఏంటంటే, యేసు తన తండ్రి చెయ్యి విడిచిపెట్టలేదు. తండ్రి అయిన దేవుడు ఆయన యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తన శ్రమలో కూడా తన తండ్రి చిత్తాన్ని చెయ్యటానికి ఆయన విధేయత చూపించాడు. అది ఏమి మనకు తెలియపరుస్తుందంటే, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చెయ్యిను యేసు ఎప్పుడు విడిచిపెట్టలేదు. నీ జీవితంలో కూడా దేవుని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. అది మొదటిగా నేర్చుకున్నాం. రెండవది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడంటే, లోక పాపములు సిలువలో యేసు మీద మోపబడి ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు న్యాయము గల దేవుడు, ఆయన పాపము చూడలేని దేవుడు, ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. కానీ ఆ సిలువలో నా పాపమును ఆయన భరించాడు, ఆయన మీద వేసుకున్నాడు గనుక తండ్రి అయిన దేవుడు ఆ పాపమును బట్టి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. మూడవదిగా, మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు, ఆ రోజున అబ్రహాముతో తన కుమారుడు ఇస్సాకు వేసిన ప్రశ్నకు జవాబుగా ఎలాగైతే దేవుడు అక్కడ పొట్టేలునిచ్చాడు, ఇదిగో దేవుడే చూసుకుంటాడు నాయన అని అబ్రహాము చెప్పాడు కదా, ఆ మాటకు జవాబుగా మానవుని యొక్క ఇదిగో నీ పాపమునకు, నీ పాప ప్రాయశ్చిత్తానికి జవాబుగా యేసు యొక్క చెయ్యి విడవబడింది. యేసును తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి అనుగ్రహించాడు. మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు యేసు జవాబు అయి ఉన్నాడు. నాలుగవదిగా, తండ్రి అయిన దేవుడు ఎందుకు యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టాడంటే, ఆయన మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేస్తాడు కనుక, ఆయన మరణించాలి గనుక, ఆయన పునరుద్ధరణ ద్వారా అనేకులకు నిత్య జీవము వస్తుంది గనుక తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు రక్షణ వచ్చింది. తండ్రి అయిన దేవుడు యేసు యొక్క చెయ్య అంత కఠినంగా విడిచిపెట్టాడంటే నిన్ను నన్ను కరుణించుట కొరకే, నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన ఉన్నతంగా చేయటం కొరకే, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు తన కుమారుని యొక్క చెయ్య విడవవలసి వచ్చింది. ప్రభు దగ్గరికి వస్తావా? ఇంకా నీ జీవితంలో రక్షణ లేకపోతే ప్రభు దగ్గరికి రా, మారు మనసు పొందు. యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన సిలువ వైపు చూడు, ఆయన నీ కోసం కార్చిన రక్తాన్ని చూడు. యేసును అంగీకరిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అటువంటి కృపలోనికి నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.